అధిక విద్యావంతుల ప్రయోజకులైరి పూర్ణ శుంఠలు సభా పూజ్యులైరి సత్యవంతుల మాట జన విరోధంబాయే వదరు బోతుల మాట వాసికెక్కే ధర్మపావాదన పరుల్ దారిద్ర్యముందిరి ధర్మవాదన పరుల్ దారిద్ర్యముందిరి పరమలోభులు ధనప్రాప్తులైరి పుణ్యవంతులు రోగభూత పీడితులైరి దుష్టమానవులు వర్ధిష్ణులైరి పక్షివాహనమా వంటి భిక్షకులకు శక్తి లేదా ఇక నీవే దిక్కుమాకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూర. బాగా విద్య చదువుకున్న వాళ్ళు పనికిరాని వాళ్ళు అయినారు. ఏమీ రాని వాళ్ళు, అక్షర జ్ఞానం లేని వాళ్ళు, వేలిముద్ర వేసేటువంటి వాళ్ళు నలుగురిలో పూజింపబడుతున్నారు. సత్యం చెప్పే మాట అందరికీ విరోధం అయిపోయింది. అనవసరమైన మాటలు మాట్లాడి అందరినీ కూడా తిట్టి దూషించి కొట్టబోయే వాళ్ళు అందరి చేత పూజింపబడుతున్నారు. ధర్మాన్ని రక్షించమని, ధర్మంతో కలిసి ఉండమని, ధర్మో రక్షతి రక్షిత అని, నువ్వు ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది అని చెప్పేటువంటి వాళ్ళు దరిద్రులైపోయినారు. తినటానికి తిండి లేకుండా పోయింది. పరమలోభులు, తను తినటానికి కూడా ఇష్టపడక మరి ఒకరికి పెట్టడానికి ఇష్టపడినటువంటి లోభులు ధనాన్ని సంపాదించారు. పుణ్యవంతులు రోగాల వల్ల బాధింపబడుతూ ఉన్నారు. దుష్టులు వాళ్ళ బలం పెరిగిపోయింది. ఓ శ్రీ మహావిష్ణువు, ఓ నరసింహస్వామి, వీళ్ళందరి బాధలు చూడు, మంచివాళ్ళ బాధలు చూడు, మరి ఇట్లా జరగడానికి కారణం ఏమిటో ఆలోచించు, మమ్మల్ని రక్షించు అని ప్రార్థించడం ఈ పద్యం యొక్క అర్థం. 2024 ఏప్రిల్ 25వ తారీఖు గురువారం. చైత్ర బహుళ విద్య పూర్తిగా ఉంది. విశాఖ నక్షత్రం రాత్రి 1:15 వరకు ఉంది. వర్జం ఉదయం 5:44 నుంచి 7:26 దాకా ఉంది. మళ్ళీ తెల్లవారుజామున 5:27 నుండి 7:07 వరకు ఉంది. ఈ రోజున గురువుని పూజించాలి. స్వాతి విశాఖాస్త్రయోస్తుల తులా వృషభయోర్భృగు శుక్రుని పూజించాలి. నాగకేసరి చెట్టును పూజించాలి. వెలగ చెట్టును పూజించాలి. మొగలి చెట్టును పూజించాలి. మరి ఇంగ్లీషు సంవత్సరం 2024 ఏప్రిల్ 25 గురువారం. అట్లాగే తెలుగు సంవత్సరం క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ విద్య గురువారం, విశాఖ నక్షత్రం. ఇది చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున ఎవరి దైవాన్ని వాళ్ళు పూజించండి. ఈ చెప్పిన దైవాన్ని పూజించండి. మీకు అన్ని విధాలా కూడా భగవంతుడు మీకు మేలు చేయాలి అంటే ముందు తెల్లవారి నిద్ర లేచిన తర్వాత ఎటువంటి మాట మాట్లాడకుండా ముందు మీ ఇష్టదైవాన్ని పూజించటం. 2, ఇటువంటివి పొద్దున్నే వస్తాయి. ఇటువంటివి కనీసం టీవీ ఉంది, ఇవాళ సెల్ ఉంది, దాని ద్వారా అయినా సరే ఇటువంటివి వినండి. దీనివల్ల మీకు ఎంతో మేలు కలుగుతుంది. ఈ కలియుగం మొత్తం పాపంతో కూడుకున్నటువంటి యుగం. ఈ పాపం ఎట్లా ఉంటుంది అంటే, ఒక విషపు బాటిల్ ఉందండి, దాంట్లో మంచినీళ్ళు పోస్తే మంచినీళ్ళు మొత్తం విషమైపోతాయి. మనం అందరం కూడా ఈ పాపానికి ఆహుతులమైపోయేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు ఇష్టదైవాన్ని పూజించండి. జ్ఞానం గల వాళ్ళ మాట వినండి. ఎప్పుడూ భగవంతుడి స్మరణ చేయండి. మీకు ఎటువంటి బాధలున్నా తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకోండి. మీ జాతకాలు చూపించుకోండి. మరి తారీఖు, నెల, సంవత్సరం లేని పక్షంలో హస్తతాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చెప్పబడుతుంది. కింద మా ఫోన్ నెంబర్ ఉంటుంది. దాని ద్వారా కూడా మీరు మాతో మాట్లాడి మీ జాతకం చెప్పించుకోవచ్చు. స్వస్తి.